శ్రోతలకు నమస్కారం. 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. సో, మొన్న 2 రోజులు జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పంచతంత్ర సినిమాలో కమల్ హాసన్ 5 వేళ్ళు చూపించినట్టు కప్పు గెలిచి ఐదవ అన్నదానికి చిహ్నంగా ఆ చిహ్నాన్ని చూపిస్తూ అందరినీ ఒక రకంగా సీఎస్‌కే ఫ్యాన్స్‌నైతే కన్నీళ్లు కార్పిచ్చారు. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావా రాజు వాళ్ళు గెలుస్తారని? ఇప్పుడు శుభ్‌మన్ గిల్ ఫార్మ్ చూసుకున్నాము. గుజరాత్ టైటన్స్ ఆల్ రౌండ్ ఎబిలిటీ చూసుకున్నాము. వాళ్ళకున్న ఇంపాక్ట్ ప్లేయర్స్‌ని చూసుకున్నాము. చూస్తే నీకు ఫస్ట్ ఇన్నింగ్స్ గుజరాత్ టైటన్స్ ఆడి 214 కొట్టారు. ఐపీఎల్ ఫైనల్‌లో 200 పైన చేజులు జరిగినాయి. అది కూడా సీఎస్‌కే పైన ఒకసారి అయింది. కానీ మళ్ళీ మళ్ళీ జరుగుతుందని అనుకోము. అండ్ ఈ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్ మీద అవుతుందని అనుకోము. కానీ అక్కడ చూస్తే వర్షం పడింది మళ్ళీ సెకండ్ రోజు కూడా. అప్పుడు 15 ఓవర్స్‌కి తగ్గిచ్చేయడం జరిగింది మ్యాచ్‌ని. అట్లా తగ్గిస్తే ఎప్పుడైనా చేసింగ్ టీమ్‌కి అడ్వాంటేజ్ ఉంటది. బట్ ఎవ్రీథింగ్ సెడ్ అండ్ డన్ చివరికి 2 బాల్స్ 10 రన్స్ టు విన్ ఉన్నప్పుడు 6, 4 కొట్టి గెలవడంలో ఉండే కిక్కే వేరసలు. సో, రాజు హౌ డు యూ సీ థిస్? ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశా రాహుల్ నేను. ఆహ్, బోత్ చెన్నై అండ్ గుజరాత్ ఫైనల్‌లో ఉంటాయని ప్రెడిక్ట్ చేశాను. సో, అదే విధంగా వాళ్ళిద్దరూ ఫైనల్‌కొచ్చారని చెన్నై కప్ కొడతదని కూడా ఇచ్చాను ప్రిడిక్షను. సో, ఆ స్క్రిప్ట్ అంతా మరి ధోని ఫేర్‌వెల్‌కి అనుగుణంగా ఉంది అని అనుకున్నాం. మళ్ళీ ధోని ఏమో మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు మరి. ఇంకో సీజన్ ఆడితే ఆడొచ్చని. సో, మరి ధోని నెక్స్ట్ సీజన్ ఆడతాడో ఆడడో అయన్నీ తర్వాత సంగతి గానీ, ఈ ఐపీఎల్ ఫైనల్ 3 రోజులు జరిగింది. అసలు లిటరల్‌గా చెప్పాలంటే. సో, సాటర్‌డే నుంచి హైప్ ఇచ్చుకుంటూ వస్తే సండేనేమో కంప్లీట్ వాషౌట్. మండే వచ్చేసి ఫస్ట్ ఓకే. మ్యాచ్ అంతా సజావుగా సాగుతుందనుకున్న టైంలో మళ్ళీ ఆ ఇన్నింగ్స్ బ్రేక్ ఆహ్, ఏంటది స్టేడియంలో కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టారు. ఆ టైంలో అది అయిపోయి ఇంకా స్టేడియం ఇంకా మ్యాచ్ రెడీ ఇంకా గ్రౌండ్ పిచ్ రెడీ చేస్తున్నారు. అవన్నీ తీసేసి ఆ టైంలో వర్షం పడింది. ఇంకా లాస్ట్‌కి నువ్వన్నట్టుగానే ఎప్పుడు కూడా ఐ థింక్ ధోని కూడా యాక్చువల్‌గా బేసిక్‌గా మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. క్రంచ్ మ్యాచెస్‌లో టాస్ గెలిచినప్పుడు ఎస్పెషల్లీ ఫైనల్స్, సెమీఫైనల్స్ ఇట్లాంటి వాటిలో ఎప్పుడు గూడా ఎనీ టీమ్ వుడ్ లైక్ టు పుట్ సమ్ రన్స్ ఆన్ ద బోర్డ్ అండ్ డిఫెండ్ ఇట్. అట్లాగే ఎక్కువ కెప్టెన్స్ ఆలోచించడం చూసాం. అండ్ యాక్చువల్‌గా అసలు ఈ రెయిన్ ప్రిడిక్షన్ అనేది లేకపోయి ఉంటే బహుశా ధోని కూడా అదే డెసిషన్ తీసుకొని ఉండుండేవాడేమో. కానీ క్లియర్‌గా అక్కడ టాస్‌లో కూడా చెప్పాడు. ఆహ్, కొంచెం వర్షం వచ్చే ఛాన్సెస్ ఉంది. అందుకే చేజింగ్ చేయాల్సొస్తుందని జెప్పేసి. సో, నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అదే వాళ్ళకి ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ కూడా అయింది చెన్నై సూపర్ కింగ్స్‌కి. బట్ నువ్వు చెప్పినట్టుగానే 15 ఓవర్స్‌లో ఆ టార్గెట్‌ని వాళ్ళు చేస్ చేసే క్రమంలో స్టార్టింగ్‌లో అద్భుతంగా 'రుతురాజ్ గైక్వాడ్' అండ్ 'కాన్వే' మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ ఆ ఫినిషింగ్ కిక్ జడ్డు ఏదైతే ఇచ్చాడో అది మాత్రం ఇట్ విల్ బీ ఎచ్డ్ ఇన్ ద మెమరీ ఆఫ్ ఎవ్రీ సీఎస్‌కే ఫ్యాన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ఐపీఎల్ హిస్టరీ అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం జడేజా నుంచి ఎప్పుడైతే మనకి సంజయ్ మంజ్రేకర్ ఒకసారి బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్‌గా ఎలా అయితే అభివర్ణించాడో అప్పటినుంచి కూడా చాలా సార్లు ఆహ్, ఈవెన్ ఐపీఎల్‌లో కూడా మనకెందుకో జడేజా నుంచి కొంచెం ఆహ్, ఇట్లాంటి ఒక స్పెషల్ మైమరిపించే ఒక అద్భుతమైన ఇంపాక్ట్‌ఫుల్ నాక్ విత్ ద బ్యాట్ మిస్ అవుతూ ఉంటామనే ఒక చిన్న ఆ ఫీలింగ్ ఉంటా ఉండేది. ఎస్పెషల్లీ ఐపీఎల్‌లో. సో, అది కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ చేశాడని చెప్పొచ్చు. సో, యాహ్! సో, ఒక విధంగా చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ఆర్ ద డిజర్వ్డ్ విన్నర్స్‌గానే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి కొన్ని అంటే గుజరాత్ టైటన్స్ బౌలింగ్ అటాక్‌తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు కొంచెం స్లైట్‌లీ వీకర్ బౌలింగ్ అటాక్. అయినా సరే వాళ్ళు సాయి సుదర్శన్ అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా ఒక విధంగా ఇంకా రెయిను అన్నీ కలిసొచ్చినా వాళ్ళు టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మన అంబటి రాయుడు, కొస్మేరపు ఇన్నింగ్స్ అండ్ అలాగే అజింక్య రహానే వాళ్ళిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ కూడా చాలా కీలకమని చెప్పాలి. యాహ్! అదే గదా! నీకు 170 చేజున్నప్పుడు అందరూ ఒక 20 ప్లస్‌లో మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడితే నీకు మ్యాచ్ గెలిచేస్తారు. అదే జరిగింది. పవర్ ప్లేనే ఎప్పట్లాగానే నీకు గైక్వాడ్ ఇంకా కాన్వే మాక్సిమైజ్ చేశారు. వెంటనే ఔట్ అయ్యారు. ఔట్ అయినా గానీ అది మొమెంటమ్ ఎప్పుడూ డౌన్ గాకుండా శివం దూబేకి టైమింగ్ లేకపోయినా అక్కడ అజింక్య రహానే ఒక అద్భుతమైన 2 సిక్స్‌లు కొట్టాడు. తర్వాత రాయుడన్న నీకు క్రూషియల్ మూమెంట్ 50 ఆఫ్ 20 బాల్స్ ఉన్నప్పుడు 2 సిక్స్‌లు కొట్టి, ఒక 4 కొట్టాడు మోహిత్ శర్మ ఓవర్‌లో. అక్కడే మ్యాచ్ అయిపోయిందసలు. అసలు రాయుడన్న తన బలమైన బాహుబలి చేతులతో అయిపోగొట్టేసాడు మ్యాచ్ అక్కడ. ఆ స్లోవర్ బాల్స్‌ని సిక్స్‌లు కొట్టడం అది.
నాకు తెలిసి రాయుడు కెరియర్‌లో అత్యంత బలోపేతంగా కొట్టిన షాట్లు ఆ రెండే అనుకుంటా. ఎందుకంటే పిచ్చు పైన తను గుద్దేసినప్పుడు ఇంటు ద పిచ్ ఏసినప్పుడు స్లోవర్ బాల్ చాలా మెలిగొస్తాయి మోహిత్ శర్మవి. వాటినసల ఆ 85 మీటర్స్ బౌండరీకి నువ్వు క్లియర్ జేయడం అంటే ఆషామాషీ గాదు. సో, అక్కడ అయిపోయిందనుకున్నా. కానీ ఇమ్మీడియేట్‌గా నీకు రోహిత్ శర్మ 2 ఆఫ్ 2 వికెట్స్ తీయడం, తర్వాత మళ్ళీ డాట్లు పడడం, చివరికి మ్యాచ్ నీకు లాస్ట్ 2 బాల్స్‌కెళ్ళడం. అక్కడ ఫో ఫో అంటే రోహిత్ శర్మ 3 యార్కర్లు బాగేయడం, ఫోర్త్ యార్కర్ అటు ఇటు అవ్వడము. తర్వాత ఆశీష్ శర్మ సార్ ఆశీష్ నెహ్రాజీ తన బెస్ట్ 12థ్ మ్యాన్ అయిన జయంత్ యాదవ్‌తో ఏదో సూచనలు పంపడం డ్రింక్‌తో పాటు ఓవర్ మధ్యలో. అక్కడైనా గందరగోళం. చివరికి చూస్తే ఏమైందంటే చెన్నై ఫ్యాన్స్‌కి కావాల్సింది దొరికింది. సో, అందరం టీవీలో చూసాం. చెన్నై ఫ్యాన్స్ 3:30 అయినా 4 వరకు కూడా ఇంకా ఆల్‌మోస్ట్ స్టేడియంలోనే ఉన్నారు. ధోని లాస్ట్ మ్యాచ్ ఏమో అని. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే నన్నడిగితే స్టిల్ గుజరాత్ టైటన్సే బెటర్ టీమ్. ఒకవేళ 20 ఓవర్స్ చేజ్ అయ్యుంటే ఇది 214 రన్స్. సీఎస్‌కేకి ఆ బ్యాటింగ్ లేదు. నీకు ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ తర్వాత దూబేని మధ్యలో వీళ్ళు గుజరాత్ టైటన్స్‌కున్న బౌలింగ్ అంత ఈజీ కాదు దూబే కొట్టడానికి. అయితే తను ఆడిన ఇన్నింగ్స్‌లో కూడా మొన్న నీకు జస్ట్ రషీద్ ఖాన్ లాస్ట్ 2 బాల్స్ సిక్స్‌లు కొట్టాడే తప్పితే నీకు యాక్చువల్‌గా ముందు నుంచి పెద్ద ఏమి స్ట్రైక్ చేయలేకపోయాడు. నీకు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే మోయిన్ అలీ కూడా అసలు బ్యాటింగ్‌కే దిగలే ఆ రోజు. అసలు ఈ టోర్నమెంట్ అంతా కూడా చాలా క్వైట్‌గా ఉండే. నీకు రాయుడన్న కూడా నీకు ముందు క్వాలిఫైయర్ 1లో కూడా గుజరాత్‌ని కొట్టినప్పుడు తను కూడా చిన్న కొసమెరుపు ఇన్నింగ్స్ అప్పుడు 15 రన్‌లో, 18 రన్‌లో కొడతాడు. సో, ఇలాంటి చిన్న చిన్న కాంట్రిబ్యూషన్సే తప్పితే యాక్చువల్‌గా నీకు ఆ ఫస్ట్ టాప్ 2 ఇంకా దూబే తప్పితే ఎవరు పెద్ద కన్సిస్టెంట్‌గా ఆడట్లేదు. ఇంక్లూడింగ్ రహానే యాక్చువల్‌గా. రహానే ఆ స్టార్టింగ్ 2 మ్యాచెస్ బాగా ఆడాడు. తర్వాత మళ్ళీ మిస్ అయిపోయాడు చూసుకుంటే. సో, ఓవరాల్‌గా నన్నడిగితే రెయిన్ పడకపోతే చాలా, చాలా, చాలా ఇంట్రెస్టింగుండేది మ్యాచ్. బట్ నీకు ఆల్ సైడెన్ వర్షం పడిన తర్వాత 15 ఓవర్స్ టార్గెట్‌కి సీఎస్‌కే అప్రోచ్ వాస్ ఫ్లాలెస్. నీకు 170 టార్గెట్‌లో నువ్వు ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్‌తో ఆడుతున్నావు. సో, మధ్యలో కూర్చొని యాంకర్ ఇన్నింగ్స్‌లో ఆడాల్సిన అవసరం ఎవరికీ లేదన్న విషయం గ్రహించారు. సో, ఆ తీరులోనే ఆడారు. వాళ్ళు విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఒకవేళ నీకు 'కేఎల్ రాహుల్' స్కూల్ ఆఫ్ బ్యాటింగ్, 'విరాట్ కోహ్లీ' స్కూల్ ఆఫ్ బ్యాటింగ్‌లో లాగా నువ్వెవరో ఒక ప్లేయర్ టాప్ 2లోనో, టాప్ 3లోనో ఎవరో నీకు కింది వరకు ఆడదాం అని చెప్పి 140 స్ట్రైక్ రేట్‌తో ఆడుంటే నాకు తెలిసి కష్టమై ఉండేది. చూస్తే వాళ్ళు అట్లా అంత ఇంటెంట్‌తో ఆడినా గాని లాస్ట్ 2 బాల్స్‌కొచ్చిందంటే మ్యాచ్ అర్థం చేసుకో. అంటే ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఫైనల్‌కి ఎప్పుడైతే సాయి సుదర్శన్ ఆ ఇన్నింగ్స్ ఆడాడో, నువ్వు చెప్పినట్టుగా 20 ఓవర్స్ చేజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా సీఎస్‌కేకి చాలా బిగ్ ఛాలెంజ్ ఉండేది. ఎందుకంటే అక్కడ వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో అపార్ట్ ఫ్రమ్ ఓపెనర్స్ అంటే బోత్ గైక్వాడ్ అండ్ కాన్వే కొంచెం రిలయబుల్ ఫార్మ్ చూపించారు త్రూ ఔట్ ద సీజన్. బట్ మిగిలిన వాళ్ళ దగ్గర ఇన్‌కన్సిస్టెన్సీ అంటే దూబే చూసుకుంటే అక్కడ నూర్ అహ్మద్ అండ్ రషీద్ ఖాన్ ఒక ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. రాయుడు గూడా ఈ సీజన్ మొత్తంలో పెద్దగా ఏం పెర్ఫార్మ్ చేయలేదు. అండ్ సేమ్ గోస్ విత్ సమ్మన్ లైక్ మోయిన్ అలీ. తను బ్యాటింగ్‌తో కూడా అంత ఎక్కువగా ఈ సీజన్‌లో ఏం పెద్దగా రాణించలేదు. బట్ యాహ్! రహానే 1 ఆర్ 2 అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా తను కూడా కన్సిస్టెంట్ అనేది మిస్ అయింది. అండ్ ఇంకా ధోని కూడా కొంచెం తను బ్యాటింగ్ అంటే ఈ సీజన్‌లో తను చాలా తక్కువ అవకాశం వచ్చింది బ్యాటింగ్ చేయడానికి. ఆ వచ్చిన అవకాశాల్లో కూడా యూ కుడ్ సీ దట్ హీ వాస్ స్లైట్‌లీ స్ట్రగ్లింగ్ విత్ ద బ్యాట్ అని. సో, ఓవరాల్‌గా చూసుకుంటే డెఫినెట్‌లీ ఆ 20 ఓవర్స్ చేజ్ అయ్యుంటే సీఎస్‌కే వాళ్ళు ఒక హ్యూజ్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఉండేది. బట్ యాహ్! ఎప్పుడైతే ఆ రెయిన్ రావడం అండ్ అలాగే ఎందుకంటే ఇప్పుడు నీకు ఎప్పుడు కూడా డీఎల్ఎస్ టార్గెట్‌తో ఒక చిన్న బెనిఫిట్ ఏంటంటే నీకు ఆల్‌వేస్ యూ నో వాట్ యూ ఆర్ చేసింగ్ అండ్ నీకు ఆ 15 ఓవర్స్‌లో సీఎస్‌కే వాళ్ళకి క్లియర్ ప్లాన్ ఉంది. అంటే మనం ఎలా వెళ్ళాలి, పవర్ ప్లేలో ఎన్ని రన్స్ ఎంత మాక్సిమైజ్ చేసుకోవాలి, పెర్ ఓవర్ ఎంత మనం టార్గెట్ చేయాలి, ఇలా వాళ్ళు ఒక క్లియర్ కట్ ప్లాన్‌తో వచ్చారు. అండ్ ఆ ప్లాన్‌ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు బోత్ గైక్వాడ్ అండ్ కాన్వే. సో, యాహ్! ఒక విధంగా చెప్పాలంటే సీఎస్‌కే వాళ్ళు బౌలింగ్‌లో వాళ్ళు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన ఈ ఫైనల్‌లో థాంక్‌ఫుల్ టు దట్ రెయిన్. ఆ రెయిన్ వల్ల కొంచెం మళ్ళీ వాళ్ళకి మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ చేసే అవకాశం దొరికింది. సో, బ్యాట్ తోటి విజృంభించారు. అండ్ లాస్ట్ కూడా మోహిత్ శర్మ లాస్ట్ ఓవర్‌లో నువ్వు చెప్పినట్టుగానే ఆ 4 బాల్స్ ఫస్ట్ 4 బాల్స్ తను కొంచెం పర్ఫెక్ట్‌గానే ఎగ్జిక్యూట్ చేశాడు యార్కర్స్. కానీ సడెన్‌గా అంటే మన సోషల్ మీడియాలో కూడా చాలా క్రిటిసిజం చూసాం. ఈవెన్ ఐ థింక్ సునీల్ గవాస్కర్ కూడా చెప్పినట్టున్నాడు. అంటే బౌలర్ ఒక మంచి రిథమ్‌లో ఉన్నప్పుడు అది అప్సెట్ చేయడం మంచిది కాదు. అక్కడ మోహిత్ శర్మ
కరెక్ట్‌గా మంచి యార్కర్స్ నెయిల్ చేస్తున్నాడు. అదే టైంలో ఆ లాస్ట్ 2 బాల్స్ వేసే క్రమంలో వాళ్ళు అనవసరంగా ఒక మెసేజ్ పంపించి, ఆ రిథమ్‌ని బ్రేక్ చేశారు. చూసుకుంటే అక్కడ లాస్ట్ 2 బాల్స్ మోహిత్ శర్మ తన మార్క్‌ని మిస్ అయ్యాడు. ఒకటేమో ఫుల్ బాల్ ఏసాడు. ఇంకోటేమో ప్యాడ్స్ మీద ఫుల్ టాస్ ఏసాడు. సో, యూ కుడ్ సీ క్లియర్‌లీ అక్కడ ప్లాన్ ఏంటంటే జస్ట్ గో 6 ఔట్ ఆఫ్ 6 యార్కర్స్ అని. 4 అయితే ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. ఆ మిగిలిన 2కొచ్చేసరికి తను అక్కడ క్లియర్‌గా అంటే ఆ రిథమ్ లూజ్ అయ్యి కొంచెం పానిక్ అయినట్టు కనబడింది మనకి. అండ్ సో నన్నడిగితే ఆ ఫిఫ్త్ బాల్ యార్కర్ ట్రై చేయకుండా ఉండాల్సింది అక్కడ నీకు. ఎందుకంటే ప్రతి బాల్ యార్కర్ ఏస్తున్నాడు. బ్యాట్స్‌మన్ కూడా దానికోసం వెయిట్ చేస్తాడు. అండ్ కంపల్సరీగా నువ్వు 6 కొట్టాల్సిన టైంలో బ్యాట్ స్వింగ్ ఎప్పుడూ నీకు ఫుల్ బాల్ నీకు ఎట్లా నీకు నేచురల్ బ్యాట్ స్వింగ్ ఎట్లుంటది ఒక బ్యాట్స్‌మన్‌ది? స్లాట్‌లో బాల్ పెడితే 6 కొట్టే బ్యాట్ స్వింగే ఉంటది గానీ, బ్యాక్ ఆఫ్ లెంత్ ఏస్తే 6 కొట్టే బ్యాట్ స్వింగ్ ఎప్పుడూ ఉండదు బ్యాట్స్‌మన్ దగ్గర. నీకు మాక్సిమైజ్ అయ్యేది అట్లనే కాబట్టి అండ్ నేచురల్ బ్యాట్సింగ్ అదే కాబట్టి నీకు ఇంటూ ద పిచ్ ఈ మోహిత్ శర్మ అద్భుతంగా వేస్తాడు స్లోవర్ బాల్. మేబీ ఆ రాయుడన్న కొట్టిన సిక్స్ల వల్ల అవి వేయలేదా అనేది ఒక పాయింట్. బట్ ఒకవేళ అవి వేసుంటే మాత్రం అది అట్లాంటి బాల్ ఒకటి ఇంటూ ద పిచ్ 3/4 లెంత్లో స్లో పేస్ ఆఫ్ చేసి వేసుంటే నాకు తెలిసి అంత ఈజీగా సిక్స్ కొట్టడం. ఎందుకంటే అక్కడ కంపల్షన్ సిక్స్ కాబట్టి బ్యాట్ ఊపేస్తాడు బ్యాట్స్మెన్ ఎట్లయినా కానీ. అలాంటిది ఇంటూ ద పిచ్ ఇట్లా టెన్నిస్ బాల్ లాగా ఇట్టా వస్తుంటే అది కష్టం కొట్టడం. సో అక్కడ ఏమో మరి ఇప్పుడు ఆశిష్ నెహ్రా సార్ మరి ఏం చెప్పి పంపించాడా మరి లేకపోతే మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాడా అవ్వలేదా ఏం పోయిందో గందరగోళం కానీ చివరికి పాపం నా ఫీలింగ్ హార్ట్ గోస్ అవుట్ టు మోహిత్ శర్మ. చాలా బాగా చేశాడు ఈ సీజన్ మొత్తం. సో కుడెంట్ విన్ ఎండ్ అప్ ఆన్ ద విన్నింగ్ సైడ్. సో మనం సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం రాజు. మనం ముందు క్వాలిఫైయర్‌లో చూసుకుంటే ఎలిమినేటర్ కాదు. క్వాలిఫైయర్ 2లో ఏదైతే ముంబైతో చిత్తుగా గెలిచారు కదా! వీళ్ళు గుజరాత్ టైటన్స్. అక్కడ నీకు సాయి సుదర్శన్ చాలా తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడడం జరిగింది. నంబర్ 3 వచ్చి. కానీ అటువైపు శుభ్మన్ గిల్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఐపీఎల్ ఇన్నింగ్స్ ఎవర్ ఆడాడు. సో, అన్‌ఫార్చునేట్‌లీ మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకునే అవకాశం లేదు. హ్మ్. అది ఆడుతుండంగా తను తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నా మేనేజ్ అయిపోయింది. కానీ చివరికి రిటైర్ ఔట్ జేసి తనని వేరే బ్యాట్స్‌మెన్‌ని తెప్పించారు గుజరాత్ టైటన్స్ వాళ్ళు. చూస్తే ఈ మ్యాచ్‌లో గూడా అలానే పరిస్థితి వచ్చేటట్టుందనుకుంటే తను సడెన్‌గా గేమ్ రేజ్ చేసాడు. 120 స్ట్రైక్ రేట్ నుంచి సడెన్‌గా తను ఎక్కడెక్కడో 200 ప్లస్‌లో ఆడి నీకు చివరికి ఆల్మోస్ట్ 100 కొట్టేసాడు. అంత గేమ్ ఉందని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావా సాయి సుదర్శన్‌కి? మనం ఇప్పటివరకు చూసాము. తను మంచి యాంకర్ టైప్ ఇన్నింగ్స్ విత్ అంటే ఎప్పుడు నీకు బాల్స్ వేస్ట్ చేయకుండా లో డాట్ బాల్ పర్సెంటేజ్‌తో ఆడతాడు. ఆ ఎబిలిటీ అయితే ఉందని తెలుసు గానీ, ఇట్లా నీకు ర్యాపిడ్ యాక్సెలరేషన్ శుభ్మన్ గిల్ లెవెల్‌లో చేయగలడని నీకు ఉండేనా ఐడియా? అంటే సాయి సుదర్శన్ ఐపీఎల్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పటివరకు తను ఈ ఫైనల్‌లో చూపించిన గ్లింప్సెస్ కూడా పెద్దగా చూపించలేదు. అంటే నీకు క్లియర్‌గా తెలుసు తన దగ్గర స్కిల్ ఉందని. బట్ స్ట్రైక్ రేట్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. హి ఈస్ నాట్ ఏబుల్ టు యూ నో డబుల్ హిస్ స్ట్రైక్ రేట్ ఆఫ్టర్ సమ్ పాయింట్ అనే ఒక చిన్న విమర్శ అయితే వస్తా ఉంది. బట్ ఇంత అద్భుతంగా ఆడతాడని ఆహ్, అంటే బేసిక్‌గా బహుశా మేబీ తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫాలో అయిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉండుంటది. తను సాయి సుదర్శన్ దగ్గర ఈ గేమ్ ఉందని చెప్పి. బట్ ఐపీఎల్ ఫైనల్‌లో అండ్ ఒక అంటే డీసెంట్ బౌలింగ్ అటాక్ వాళ్ళ పైన ఐపీఎల్ ఫైనల్‌లో అండ్ నీకు దట్టు ఏంటంటే అక్కడ శుభ్మన్ గిల్ ఔట్ అయిపోతాడు. నీకు శుభ్మన్ గిల్ హాస్ బీన్ గుజరాత్ టైటన్స్ బ్యాక్ బోన్ అక్కడ నీకు బ్యాటింగ్‌లో. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఎప్పుడైతే గిల్ ఔట్ అయిన తర్వాత తను గూడా స్టార్టింగ్‌లో కొంచెం సాయి సుదర్శన్ కొంచెం స్ట్రైక్ రేట్ ఫస్ట్ 10, 15 బాల్స్ జస్ట్ ఏదో 100 స్ట్రైక్ రేట్ అలా వెళ్తున్నాడు. కానీ సడెన్‌గా ఎప్పుడైతే తను ఆహ్, అక్కడ అటాక్ చేయడం స్టార్ట్ చేసాడో, తన కంప్లీట్ గేమ్ అనేది చూడగలిగాం మనం. అంటే ఆల్మోస్ట్ అక్కడ హి లుక్డ్ వెరీ గుడ్ ఫర్ 100. అన్‌ఫార్చునేట్‌లీ హి కుడెంట్ గెట్ దేర్. బట్ చూసుకుంటే తను డెఫినెట్‌లీ ఐపీఎల్ ఫైనల్స్‌లో ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లో బహుశా దిస్ హాస్ టు బి ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్ అని చెప్పుకోవచ్చు మనం అయితే. అప్పుడెప్పుడో గుర్తుండే మన్విందర్ బిస్లా చేజ్‌లో సీఎస్‌కే పైన 100 కొడతాడు. కేకేఆర్ తరఫున వాళ్ళు ఫస్ట్ కప్ కొట్టినప్పుడు. సో, కైండ్ ఆఫ్ అట్లాంటి బ్రేక్ త్రూ ఇన్నింగ్స్ అనొచ్చు గానీ, ఐ థింక్ సుదర్శన్ చాలా లాంగ్ రేస్ ఆడబోతున్నాడు నాకు తెలిసి ఇండియన్ క్రికెట్‌లో. తను గూడా ఇప్పుడు ఉన్న లెఫ్ట్ హ్యాండర్స్‌కి తోడుగా యశస్వి జైస్వాల్‌కి
తిలక్ వర్మకి కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు. సో, ఇట్ విల్ బి ఎ నైస్ థింగ్ టు సీ కమింగ్ ఫ్యూ ఇయర్స్‌లో. అది గాకుండా 'శుభ్మన్ గిల్' స్టంపింగ్ గురించి ఏమంటావు ధోనిది? అక్కడ నాకు తెలిసి అది ఇంకో ఇంపార్టెంట్ మూమెంట్. ఎందుకంటే గిల్ సెట్ అయిపోయాడు. ఈజీగా మళ్ళీ ఇంకో 400 కొట్టడానికి రెడీ అయిపోయాడు సార్. గిల్ సెట్ అయ్యాడు కరెక్టే. కానీ దీపక్ చహర్ 2 సార్లు వదిలేసాడు. అది గుర్తుందా నీకు మరి? అదుందిలే డ్రాప్ క్యాచెస్ ఉన్నాయి. ఆ ముంబై మ్యాచ్‌లో కూడా డ్రాప్ క్యాచ్ ఉండే. సో, అవును. డ్రాప్ మనకి క్యాచ్‌లో వీరుడు. లాస్ట్‌లో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక మీమ్, మీమ్ గాదు బేసిక్‌గా వీడియోనే అది సర్క్యులేట్ అయింది ఎక్కువ. దీపక్ చహర్ ఆటోగ్రాఫ్ కోసం వస్తే ధోని నేనివ్వను పో, నువ్వు క్యాచ్‌లు వదిలేసావు అని పక్కన రాజీవ్ శుక్లా ఉంటే, పండు లాంటి క్యాచ్ వదిలేసాడు సార్ వీడు అసలు ఎంత దరిద్రుడు అది అని టైప్‌లో అంటే మనం మరీ టూ మచ్ వీఆర్ రీడింగ్ టూ మచ్ ఇంటు ఇట్. బట్ క్లియర్ కట్‌గా తెలిసింది అక్కడ ధోని వాస్ క్లియర్‌లీ డిసప్పాయింటెడ్ అని. తను ఫీల్డ్ పైన అయితే ఆ ఎమోషన్ చూపించలేదు గానీ, బట్ నిజంగా అంటే ఒకవేళ గనక శుభ్‌మన్ గిల్ కిక్ ఆన్ అయ్యి ముంబై మీద తను ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడో ఆ టైప్ ఇన్నింగ్స్ ఆడుంటే గనక నిజంగా అక్కడ నీకు కంప్లీట్‌గా సీఎస్‌కేకి ఔట్ ఆఫ్ రీచ్ ఎళ్ళిపోయేది టార్గెట్. బట్ ధోని ఇంకా వీళ్ళ వల్ల అవ్వట్లేదు. క్యాచ్‌లన్నీ వదిలేస్తున్నారు. ఐ హావ్ టు టేక్ మ్యాటర్ ఇంటు మై ఓన్ హ్యాండ్స్ అనుకున్నట్టున్నాడు. అక్కడ జడేజా వేసిన బౌలింగ్‌లో తను అసల రియాక్షన్ టైమ్ జూస్తే ఎవరికైనా నిజంగా కళ్ళు తిరిగిపోతాయి. అంటే బేసిక్‌గా చాలామంది కీపర్సు అంటే రెగ్యులర్ కీపింగ్ స్టైల్‌లో వాళ్ళ హ్యాండ్స్ కొంచెం వెనక్కుంటాయి. అండ్ ఒక రిథమ్ ఉంటది కీపింగ్‌లో. అంటే ఎలా ఉంటే నీకు హ్యాండ్స్ బ్యాక్ నుంచి ముందుకొస్తాయి. అంటే వాళ్ళు లోడప్‌లో ఇప్పుడు ఒక బ్యాట్స్‌మెన్ ఎలా అయితే తను బ్యాట్ ఒక షాట్ ఆడే ముందు బ్యాక్ లిఫ్ట్ ఎలా ఉంటదో, అలా కీపర్ కూడా ఒక రిథమ్ ఉంటది కీపింగ్‌లో. కానీ అక్కడ ధోని ఏంటంటే కొంచెం అనార్థోడాక్స్ అనమాట. అంటే తను ఎస్పెషల్లీ ఇక ఒక స్పిన్నర్‌కి కీపింగ్ చేసేటప్పుడు వికెట్స్ పక్కనే ఉంటాయి గ్లౌస్. ఎప్పుడు కూడా చూసుకుంటే ఎక్కువ తను ఆహ్, హ్యాండ్స్ వెనక్కి పెట్టి తను మళ్ళీ ఒక రిథమ్ తోటి ముందుకు రావడం ఇవి గమనించాం మనం ధోని దగ్గర. ఎప్పుడు కూడా నీకు స్టంప్స్ పక్కనే చేతులుంటాయి. నీకు అందుకే అక్కడ శుభ్మన్ గిల్ ఆ జడేజా వేసిన బాలు అది కొంచెం గ్రిప్ అయింది. అది కలెక్ట్ చేసుకొని నీకసలు గిల్ అలా ఒక్కసారి అలా ముందుకెళ్ళి వెనక్కి అక్కడ బ్యాక్ ఫుట్ స్టాంప్ చేసేలోపు స్టంప్ అయ్యాడు. అసలు నిజంగా అది ధోని మ్యాజిక్ అని చెప్పుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. కానీ అదే మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఆ టెక్నిక్ ఏదైతే ఉందో ఐ థింక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మ్యాచ్‌లోనే ఎప్పుడో ధోని ఈ స్టేట్మెంట్ కూడా చెప్తాడు. ఎందుకు ఇంత అభిమానం మీకు ఫ్యాన్స్‌లో ఎస్పెషల్లీ ఈ చెన్నై సూపర్ కింగ్స్ పర్టిక్యులర్‌గా ఈ మ్యాచ్‌లో అనే ఒక టైప్ ఆఫ్ క్వెషన్ ఏదో అడిగితే ధోని చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఎక్కువ మంది నాకెందుకు కనెక్ట్ అవుతారంటే నేను గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నార్మల్ ఒక సగటు అభిమాని అరే! నేను క్రికెట్ ఆడితే ఇలా ఆడాలని ఎలా అయితే అనుకుంటాడో, నేను క్రికెట్ అదే విధంగా ఆడతాను. ఎందుకంటే నా దగ్గర ఆర్థోడాక్స్ టెక్నిక్స్ ఏముండవు. కంప్లీట్‌లీ అనార్థోడాక్స్. సో, అందుకే ఎక్కువ మంది కనెక్ట్ అవుతాననుకుంటా బహుశా అని ఆన్సర్ కూడా చెప్పాడు. సో, ఒక విధంగా చెప్పాలంటే అది 100% కరెక్ట్ అది. ఎందుకంటే నేను గూడా ఒక ఇంజినీరింగ్‌లో క్రికెట్ ఆడే రోజుల్లో కొంచెం ఎక్కువ టెక్నిక్ అది ఎక్కువ రాకపోయినా బిగ్ షాట్స్ ఎక్కువ ఆడలేకపోయేవాడిని ఒకానొక టైంలో. సో, అప్పుడు ధోని బ్యాట్ స్వింగ్ గుర్తు చేసుకునేవాడిని. అంటే తన హెలికాప్టర్ బ్యాట్ స్వింగ్ ఉంటది గదా! ఎలా అయితే తను మంచిగా అంటే ఫుల్ రిలాక్స్ పొజిషన్‌లో ఉండి ఎట్లయితే హెలికాప్టర్ షాట్స్ కొట్టేవాడో, ఆ బ్యాట్ స్వింగ్‌ని గుర్తు తెచ్చుకునేవాడిననమాట. అది గుర్తు తెచ్చుకొని ఒక మ్యాచ్‌లో సేమ్ అలాగే ఆడడానికి ట్రై చేశాను. సక్సీడ్ అయ్యాను. అండ్ తర్వాత కూడా నేను చాలా కాలం ఎప్పుడైనా ఓన్లీ స్లాగ్ చేయాలి ఇంకా ఆహ్, రన్స్ కొట్టే రన్స్ ఎలా ఎలా వస్తే మనకనవసరం. బట్ స్లాగ్ చేయాలి. ఆ సిట్యుయేషన్ ఉందంటే గనుక నేను ధోని టెక్నిక్ ఫాలో అయిపోతాను. సో, ఒక విధంగా చెప్పాలంటే ఆ కంప్లీట్ అనార్థోడాక్స్ టెక్నిక్ వల్లే ఆ టైప్‌లో క్రికెట్ ఆడడం వల్లే కూడా ధోనికి అంతమంది అభిమానులున్నారని చెప్పుకోవచ్చు. అండ్ అంతా చూస్తే ఇంక ఫైనల్ అయిపోయింది. మరి ధోని ఎప్పుడూ చూపించనంత ఎమోషన్ చూపించాడు. జడేజాని కళ్ళు లిఫ్ట్ చేసి మూసుకున్నాడుగా. లాస్ట్ కళ్ళు బాల్స్‌కి మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. నా వల్ల కళ్ళు కాదు నేను మూసుకున్నాడు. చూడలేను. ఇంకా జడేజాని పైకి లిఫ్ట్ చేసాడు. ఇంక అందరూ అనుకున్నారు ఓకే. ఇంకా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాసార్రా ఇంకెవరో ఇంకా ఐపీఎల్ ఫర్ ధోని ఇంకా రిటైర్ అయిపోతాడేమో ఈ కప్ తోటి అని స్క్రిప్ట్ రాసారు. కానీ ధోని కానీ సార్ గిఫ్ట్ ఇస్తాడట అందరికి. అందరికి ధోని సార్ గిఫ్ట్. మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సో, అంటే ఒక ఆహ్, విధంగా పక్కాగా 100% ఆడతానని చెప్పలేదు. అలా అని చెప్పి ఆడనని కూడా చెప్పలేదు. అంటే ఒక విధంగా ధోని ఆన్సర్ చూసుకుంటే
దెర్ ఈస్ స్టిల్ 60-70% ఛాన్స్ దట్ హీ విల్ ప్లే అట్లీస్ట్ ఎ ఫ్యూ గేమ్స్ నెక్స్ట్ ఇయర్ అని అయితే క్లియర్‌గా తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో ఉంటది. సో, మేబీ ఇప్పుడు మనం 2 అంటే ఇంకెన్ని రోజులు రాజు ఇక మళ్ళీ సపోజ్ నెక్స్ట్ ఇయర్ కూడా గెలిచారనుకో చెపాకులో. నెక్స్ట్ ఇయర్ గెలిస్తే ఇంకా అనుకుందాం, దాన్ని మించి అనుకుందాం, అనుకుందాం. అది గెలిస్తే మళ్ళీ ఇంకో ఏడు ఇంకోసారి గిఫ్ట్ ఇవ్వాలంటాడా అంటే సారు? గెలిస్తే ఇంక దాన్ని మించిన ఇంక పర్ఫెక్ట్ ఎండింగ్ ఏముంటది చెప్పు రాహుల్. అంటే నాకు తెలిసి ధోనీకి ఇప్పుడు ధోనీ ఈజ్ నాట్ ఫ్రమ్ చెన్నై. అయినా సరే తను ఆ చెన్నైలో ఎస్పెషల్లీ ఆ సీఎస్‌కే ఫ్రాంచైజ్‌తో తనకున్న కనెక్షన్ ఒకటి అండ్ అక్కడ తను సంపాదించుకున్న ఫ్యాన్స్ అదంతా కూడా చూసుకుంటే నిజంగా ధోని చాలా సార్లు దాని గురించి స్పెషల్‌గా చెప్పాడు. సో, మేబీ తను అనుకున్నాడేమో అంటే ఈ చెన్నై గ్రౌండ్‌లో అంటే ఇంకా అది లిటరల్‌గా తనకి హోమ్ గ్రౌండ్ లాంటిదే. సో, బేసిక్‌గా తన హోమ్ గ్రౌండ్‌లో ఆహ్, బే నెక్స్ట్ ఇయర్ మరి చెన్నైలోనే జరుగుతది. ఇంకా మరి చెన్నై ఫైనల్‌కొస్తదా? ఇలాంటివన్నీ ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ ఎనీథింగ్ ఫర్ నౌ. బట్ మేబీ ధోని అనుకుని ఉంటాడు. అంటే హోమ్ గ్రౌండ్‌లో ఫైనల్ తోటి రిటైర్ అవుతే అది ఇంకా స్వీట్ ఎండింగ్ అని అనుకున్నాడేమో అని అనుకుంటున్నా మరి. ఇవన్నీ ఊహాగానాలే. బట్ ధోని గురించి తెలిసిందే కదా! సడెన్‌గా ఏదో ఒక ర్యాండమ్ డే నువ్వు టైమ్ 7 అవుతది. 7, 8 అవుతది. సడెన్‌గా ధోని ఒక ట్వీట్ పెడతాడు. ఫ్రమ్ హియర్ ఆన్‌వర్డ్స్ కన్సిడర్ మైసెల్ఫ్ రిటైర్డ్ ఫ్రమ్ ఐపీఎల్ అని. సో, ఇంకా తెలీదు. అంటే ధోని యూ నెవర్ నో. అంటే మరి నెక్స్ట్ ఇయర్ ఆడతాడా? అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంపాక్ట్ సబ్ రూల్ ఒకటొచ్చింది కదా! సో, ఇంపాక్ట్ సబ్ రూల్‌తో ఏంటంటే ఇంకొక చిన్న బెనిఫిట్ ఉంది. ఇప్పుడు మేబీ ఇప్పుడు ధోని పోనీ జస్ట్ సీజన్ అంతా ఆహ్, ఏదన్నా అవసరమైన కొన్ని గేమ్స్‌లో తను ఇంపాక్ట్ సబ్‌గా రావడం ఏమన్నా జరుగుతదా? ఇలా కూడా ఉన్నాయి. సో, మరి ఇంపాక్ట్ సబ్ రూల్ తోటి ఇంకా కంప్లీట్‌గా రూల్ ఔట్ చేయలేకపోతున్నాం ధోనిని. సో, బట్ ఆల్ ఇన్ ఆల్ ముంబై ఇండియన్స్ వాళ్ళు ఇప్పటివరకు ఐపీఎల్ హైయెస్ట్ ట్రోఫీస్ మేమే అని చెప్పి కాలర్ ఎగరేసేవాళ్ళు. సో, వాళ్ళకెవరైనా కంప్లీట్‌గా వాళ్ళకి టైటిల్స్ విషయంలో రైవల్ ఎవరైనా ఉన్నారంటే చెన్నై వాళ్ళే. సో, వాళ్ళిప్పుడు సమ్మన్ చేశారు. సో, ఒక విధంగా చెప్పాలంటే మరి బోత్ చెన్నై అండ్ ముంబై లెవెల్. సో, నెక్స్ట్ టైమ్ మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటదో, నెక్స్ట్ ఇయర్ సిట్యుయేషన్స్ మరి ఫైనల్ మనం చెన్నైలో ఉంటదని అనుకుంటున్నాం. ఇంక ఇవన్నీ మనం ప ఎన్ని ప్రిడిక్ట్ చేసినా ఇట్ విల్ బి టూ ఎర్లీ గానీ, సో, ఈ ఐపీఎల్‌లో నీకు పర్టిక్యులర్‌గా ఈ ఫైనల్ అవ్వచ్చు ఆర్ ఇంకా క్వాలిఫైయర్ మ్యాచెస్ అవ్వచ్చు ఆర్ ఇంకా ఓవరాల్ ఐపీఎల్ అవ్వచ్చు. కొన్ని మూమెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ ఫోకస్ ఆన్ సమ్ ఆఫ్ ది హైలైట్స్ అండ్ థింక్ వావ్! ఇట్లాంటి ఐపీఎల్ నేనెప్పుడు చూడలేదనే రకంగా అనిపించిన కొన్ని మూమెంట్స్ ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటావా? శుభ్మన్ గిల్ 100 వర్సెస్ ముంబై ఇండియన్స్ నాకు తెలిసి అంత సూపర్ ఇన్నింగ్స్ నాకు తెలిసి ఐపీఎల్ హిస్టరీలో చూడలేదు మనం. క్రిస్ గేల్ 175 ఉంది రన్స్ పరంగా గానీ, బట్ ఆ ముంబై ఇండియన్స్ మీద 128 ఆ రోజు ఎంత కొట్టాడు రోజు. 200 కొడతాడా అని చిన్న గుండెలో గుబేలనింది తెలుసా? ఆ రోజు కొడుతుంటే శుభ్మన్ గిల్ ఆ రోజు చేస్తుంటే బ్యాటింగ్. ఇట్ వాస్ ఎక్స్ట్రార్డినరీ. సో, అది నాకు తెలిసి ఓహ్! శుభ్మన్ గిల్ ఎన్ని వందలు కొడతాడో మనం చూడాలి. 50లు ఎన్ని రన్‌లు కొడతాడో అని కాదు. మేబీ 100 ఐపీఎల్ సెంచరీస్ కొడతాడేమో అనుకుంటున్నా. ఏమంటావు? బిగ్ కాల్. నేను చాలా పెద్ద కాల్ చేస్తున్నా. శుభ్మన్ గిల్ విల్ ఎండ్ అప్ విత్ 100 ఐపీఎల్ సెంచరీస్. అవును. అంటే ఇప్పుడు ఒకవేళ గనక సీజన్‌కో 5 ఏసుకోరాదు ఏముంది చెప్పు? అంటే గేమ్ ఈజ్ ఎవాల్వింగ్ కంప్లీట్‌లీ ఇప్పుడు. గేమ్ ఎవాల్వ్ అయితుంది. ఎట్లా అండ్ ఐపీఎల్ ఇప్పుడు సీజన్ కూడా పెద్దదైతది పోను పోను. యాహ్! ఇంకో 15 ఒకప్పుడు ఏళ్ళు ఏసుకో. ఇంకో 15 ఏళ్ళు అవునవును. ఆడతాడా శుభ్మన్ గిల్ ఈజీగా? ఈజీగా 10 ఇయర్స్ అయితే పక్కా 10 ఇయర్స్ ఆడతాడు. ఇగో 10-12 టైమ్స్ ఇయర్స్ పక్కా మినిమమ్. 10-12 మినిమమ్ అది. 10 దాని పైన ఎంత - అనేది ఇంకా 12 ఫోర్స్ ఏసుకుంటే ఎంత హ్మ్. 50 వరకే ఆగిపోతాడులే. 100 కొట్టడం కష్టం గాని. సో, క్లియర్‌లీ రాహుల్ ఓవర్ ఎక్సైటెడ్ అయ్యాడక్కడ. బట్ స్టిల్ అంటే మరి శుభ్మన్ గిల్ అన్ని సెంచరీలు కొడతాడని చెప్పేంత ఎక్సైట్ అయ్యాడంటే యూ కుడ్ క్లియర్‌లీ సీ అక్కడ శుభ్మన్ గిల్ ఈ సీజన్‌లో తను ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్‌లీ అంటే శుభ్మన్ గిల్ దగ్గర అంత టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది. హి ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అని మనకు ఆల్రెడీ ఈ ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందే కొంచెం ఆ ఫీలింగ్ ఉండేది. దాన్ని ఇక్కడ ఇప్పుడు స్టాంప్ ఆఫ్ అథారిటీ అంటారు కదా! దాన్ని ఇప్పుడు సీల్ చేసాడు మనోడు. ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే అందరికీ తెలుసు. ఎవరు ఇప్పుడు ఎందుకంటే నీకు ఒకానొక టైంలో ఈ రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్‌లో ఎవరున్నారు? ఈ అండర్ 19 క్రాప్ నుంచి అనుకుంటే మనకక్కడ పృథ్వీ షా, శుభ్మన్ గిల్ ఇలా కొన్ని పేర్లుండేయి. సో, వాటిల్లో పృథ్వీ షా తోటి ఏమవుతుందో అందరికీ తెలిసిన విషయమే. తన ఆఫ్ ఫీల్డ్ ఇష్యూస్ అండ్ అలాగే ఆ ఫిట్‌నెస్ కన్సర్న్స్ ఇలా వీటి వీటి వల్ల కొంచెం
పృథ్వీ షా ఆఫ్ ద రేడర్ వెళ్ళిపోయాడు. అండ్ అలాగే దిస్ వాస్ పర్ఫెక్ట్ సీజన్. ఇప్పుడు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు పృథ్వీ షా ఓకే. ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్‌లో తను కొంచెం ఫార్మ్ చూపించాడు. తను ఇంకా సెంచరీలు కొడుతున్నాడు. ఆ రంజీస్ అవి ఆడుతున్నప్పుడు అని ఒకవేళ ఒక ఏదన్నా ఒక ఇఫ్ దేర్ ఈస్ ఎ పాయింట్ టు ప్రూవ్, ఇద్దరికీ ఇది పర్ఫెక్ట్. పృథ్వీ షా అండ్ శుభ్మన్ గిల్ కూడా పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఐపీఎల్. కానీ అక్కడ మనం చూసుకుంటే పృథ్వీ షా ఏమో ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్ళాడు. శుభ్మన్ గిల్ ఏమో ఇంకా తనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్న ఆహ్, రెప్యుటేషన్ యశస్వి ఏదైతే ఉందో. జైస్వాల్ వచ్చేసాడు సడెన్‌గా. అదే గదా! ఇప్పుడు హ్మ్. పృథ్వీ షా ఇప్పుడు కంప్లీట్‌లీ ఆఫ్ ద రేడర్ ఎళ్ళిపోయాడు. అండ్ యశస్వి జైస్వాల్ ఇప్పుడు ఆ నెక్స్ట్ బ్యాచ్‌లో వచ్చిన యశస్వి జైస్వాల్ తను ఇప్పుడు తన మార్క్‌ని అంటే ఒక పాయింట్ ప్రూవ్ చేసాడక్కడ. ఒక ఇండియాకి టాప్ ఆర్డర్‌లో అండ్ లెఫ్ట్ హ్యాండర్స్‌లో ఇప్పుడు నేను గూడా అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఎస్పెషల్లీ ఈ వైట్ బాల్ క్రికెట్‌లో టూ మచ్ రైట్ హ్యాండెడ్‌నెస్ ఉంది. వి హావ్ టు ఫైండ్ ఎ ఫ్యూ లెఫ్ట్ హ్యాండర్స్ హూ కెన్ ప్లే విత్ డీసెంట్ స్ట్రైక్ రేట్, ఇలాంటి కొన్ని వాదనలు వినపడుతున్న సమయంలో ఒక ప్రాపర్ రిలీఫ్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే యశస్వి జైస్వాల్ గూడా ఏమాత్రం గిల్‌కి తీసిపోని రేంజ్‌లో తను గూడా తన కంప్లీట్ స్కిల్ అండ్ డిస్‌ప్లే టాలెంట్ అన్నీ చూపించాడు మొత్తం. సో, మరి ముందు ముందు ఐ థింక్ ఇప్పుడు శుభ్మన్ గిల్ ఎలాగో ఒక 2, 3 స్టెప్స్ ముందుకెళ్ళిపోయాడు. మరి యశస్వి జైస్వాల్ తనని క్యాచప్ చేస్తాడా? లేదంటే ఇద్దరు ఒకప్పుడు కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఎలా అయితే ఇండియన్ టీమ్‌ని వాళ్ళ భుజస్కంధాల మీద అలా నడిపించారో, మరి ఇప్పుడు బోత్ జైస్వాల్ అండ్ గిల్ ఫ్యూచర్‌లో అలా నడిపిస్తారని అనుకోవచ్చంటావా? యాహ్! వెరీ ఫెయిర్ అసెస్‌మెంట్. మన ఇయాన్ బిషప్, టామ్ మూడీలు వీళ్ళందరూ గూడా అదే అంటున్నారు. కానీ ఏదేమైనా గాని నాకు తెలిసి ప్లేయర్ ఆఫ్ ద ఐపీఎల్ నాకు మాత్రం రింకు సింగే అబ్బా! తను కొట్టిన 5 సిక్స్‌ల మ్యాచ్ అయినా గాని, టోర్నమెంట్ మొత్తంలో తను అదేంటి ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు, చేజ్‌లో తను ఒంటరి పోరాటాలు చేయడం, లాస్ట్ లీగ్ మ్యాచ్ వరకు గూడా తనసలు ఆడుతూనే ఉన్నాడు. నాకు తెలిసి ట్రెమెండస్ పెర్ఫార్మన్స్. 400 ప్లస్ రన్స్, ఆల్మోస్ట్ 500 రన్స్ కొట్టాడు. 150 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో. అండ్ నిజంగా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాడు మనిషి. అంటే నన్నడిగితే ఇక ఓడిఐ వరల్డ్ కప్‌కి రింకు సింగ్ పక్కా ఉండాలన్నట్టు నాకనిపిస్తుంది. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ స్కిల్ కనిపిస్తుంది. ఏదో టైమ్ పాస్ ప్లేయర్ కూడా కాడు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో డొమెస్టిక్‌లో కూడా వన్ ఆఫ్ ద టాప్ రన్ గెట్టర్స్. నీకు ముస్తాక్ అలీ కాదు కానీ ఇది విజయ్ హజారే ఇంకా రంజీ ట్రోఫీలో. సో, ఐ హోప్ కమింగ్ ఓడిఐ మ్యాచెస్‌లో రింకు సింగ్‌కి స్పాట్ దొరుకుతదని అనుకుందాము. వి నెవర్ నో, మరి ఇండియన్ టీమ్‌లో సెలక్షన్‌ల గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. అండ్ నీ దృష్టిలో బెస్ట్ బౌలర్ ఆర్ బౌలింగ్ పెర్ఫార్మన్స్ ఈ ఇయర్ ఏదనిపించింది నీకు? అంటే బౌలింగ్ పెర్ఫార్మన్స్ అయితే షమి ఢిల్లీ క్యాపిటల్స్‌తో వేసిన ఆ స్పెల్ ఏదైతే ఉందో, ఇది టాప్ క్లాస్ అది. అంటే ఓకే. ఒప్పుకుంటాను. అక్కడ షమీకి అనుకూలంగానే ఉన్నాయి కండిషన్స్. బాల్ స్వింగ్ అవుతుంది. కొంచెం ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కూడా కొంచెం ఔట్ ఆఫ్ టచ్‌లో ఉన్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ద టేబుల్‌లో ఉన్నారు. సో, అవన్నీ అనుకూలమైన ఫ్యాక్టర్సే. బట్ స్టిల్ ఆల్ సెడ్ అండ్ డన్ నీకెప్పుడు కూడా ఒక టాప్ క్లాస్ స్పెల్ అరే! అబ్బా! ఏం బౌలింగ్ రా అని అనిపిస్తది కొన్ని సార్లు. అంటే ఆ న్యూ బాల్‌లో తను షమీ వేసిన ఆ లెన్స్, ఆ లైను అండ్ తనకు ఆ మ్యాచ్‌లో ఐ థింక్ మూడో, నాలుగో ఔట్ సైడ్ ఎడ్జ్‌లనుకుంటా. సో, నువ్వు అవును. ఇది చాలా రేర్‌గా చూస్తావు. అంటే ఐపీఎల్ అండ్ టీ20 క్రికెట్‌లో ఔట్ సైడ్ ఎడ్జ్ అయ్యి స్లిప్‌లోను కీపర్ క్యాచ్ పట్టడం మనం చాలా రేర్‌గా చూస్తాం. చాలా సార్లు ఇంకా ఒక విధంగా చూసుకుంటే బ్యాటర్స్ లాక్ చేసి ఏ థర్డ్ మ్యాన్ దగ్గరో, ఫైన్ లెగ్ దగ్గరో, డీప్ మిడ్ వికెట్ దగ్గర ఇవన్నీ చాలా కామన్ మోడ్ ఆఫ్ డిస్మిసల్స్ మనకి టీ20 అండ్ ఐపీఎల్‌లో. బట్ అట్లా నీకు స్లిప్ దగ్గర దొరకడము అండ్ అలాగే అక్కడ కీపర్‌కి క్యాచ్ బౌల్డ్ అవ్వడం ఇవన్నీ కూడా కొంచెం రేర్‌గా చూస్తాం. సో, టాప్ బౌలింగ్ స్పెల్ అయితే డెఫినైట్‌లీ షామి. అండ్ ఎవరైనా ఒక పర్టిక్యులర్‌గా ఒక ఫ్యూ బౌలర్స్ కొంచెం బాగా ఇంప్రెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఐ థింక్ ఇట్ హాస్ టు బి ఆకాష్ మధ్వాల్. ఎందుకంటే ఎవరికీ పెద్దగా అసలు ఈ పేరు కూడా తెలిసుండదు. ఆకాష్ మధ్వాల్ అంటే ఎవర్రా? ఎవరో రాండమ్ క్రికెటర్ ఎక్కడి నుంచో వచ్చాడు. ఉత్తరాఖండ్ ఏదో ముంబై ఇండియన్స్‌కి ఆడుతున్నాడంట అని అనుకుని ఉంటారు చాలామంది. అంటే ఇప్పుడు బేసిక్‌గా జస్‌ప్రీత్ బుమ్రా అండ్ జోఫ్రా ఆర్చర్ ఉండుంటే నాకు తెలిసి ఆకాష్ మధ్వాల్‌కి మేబీ ఒక్క గేమ్ కూడా అవకాశం దొరికేది కాదేమో. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు అసలు నీకు డెఫినైట్‌లీ దేర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ ఈవెన్ ఇంకా మధ్వాల్ కంటే ఆల్రెడీ ఇండియన్ క్రికెట్ ఆడిన ఇంకా టాప్ బౌలర్స్ కూడా ఛాన్స్ వచ్చేది కాదేమో. బట్ స్టిల్ ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఇంజ్యూరీస్ రావడం వల్ల ఆకాష్ మధ్వాల్‌కి ఛాన్స్ దొరికింది. అసలు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు వాళ్ళకున్న బౌలింగ్ అటాక్‌తో అసలు ఫస్ట్ ప్ల నిజంగా ప్లే ఆఫ్స్‌కి రావడమే చాలా గొప్ప విషయం. అండ్ ప్లే ఆఫ్స్‌కొచ్చి వాళ్ళు ఆల్మోస్ట్ ఫైనల్‌కి ఒక్క స్టెప్ దగ్గర ఆగిపోయారు వాళ్ళు. ఆ క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటన్స్‌తో ఓడిపోయారు.
సో, నీకసలు ముంబై ఇండియన్స్ వాళ్ళు అక్కడి వరకు రావడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఓకే. దేర్ బ్యాటింగ్ వాళ్ళు మంచి బ్యాటింగ్ లైనప్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మంచి టీమ్ అంటే ఆ బ్యాటింగ్ ఆర్డర్‌లో చూసుకుంటే నీకక్కడ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్యామ్ గ్రీన్ అండ్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓకే. మంచి పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్. అసలు ఈ నేమ్స్ అన్నీ చదువుతుంటేనే వావ్! ఏం బ్యాటింగ్ లైనప్ అనిపిస్తది. సో, వాళ్ళు వాంఖేడేలో వాళ్ళ హోమ్ కండిషన్స్‌లో మంచి అడ్వాంటేజ్ తీసుకొని ఆల్‌మోస్ట్ 90% ఆఫ్ ది గేమ్స్ గెలిచారక్కడ. దట్ ఈస్ ఫెయిర్. బట్ నీకు ఓన్లీ బ్యాటింగ్ పెర్ఫార్మన్సెస్ తోటి అంత దూరం రాలేవు నువ్వు. సో, అక్కడ నీకు ఆకాష్ మధ్వాల్ తను ఇప్పుడు ఆ ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జైంట్స్ పైన తను పెర్ఫార్మన్స్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ లాస్ట్ లీగ్ గేమ్‌లో సన్‌రైజర్స్ పైన తను వేసిన బౌలింగ్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఇంకా అంతకుముందు ఉన్న గేమ్స్ కూడా కొన్నున్నాయి. సో, ఆకాష్ మధ్వాల్ అయితే డెఫినెట్‌లీ ఇంప్రెస్ చేసాడు. ఈవెన్ గుజరాత్ టైటన్స్‌తో వాంఖేడేలో జరిగిన మ్యాచ్‌లో శుభ్మన్ గిల్‌ని క్లీన్ బౌల్డ్ చేస్తాడు. అండ్ ఐ థింక్ హార్దిక్ పాండ్యా ఇంకొకళ్ళు ఎవరో వికెట్ తీస్తాడనుకుంటా. సో, ఆ మ్యాచ్‌లో గూడా నీకు చూసుకుంటే అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. నువ్వు ఎంత స్కిల్‌ఫుల్ బౌలర్ అయినా, ఎంత హైలీ రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అయినా, ఆ యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా కష్టం. సో, ఆకాష్ మధ్వాల్ జస్ట్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ సీజన్ ఆఫ్ ఐపీఎల్ హి షోడ్ ఎ లాట్ ఆఫ్ స్కిల్. అండ్ ముంబై ఇండియన్స్ వాళ్ళు అక్కడి వరకు రావడానికి బిగ్గెస్ట్ రీజన్ నన్నడిగితే డెఫినెట్‌లీ ఆకాష్ మధ్వాల్ అనే చెప్పుకోవాలి. స్పిన్ పరంగా పీయూష్ చావ్లా కొన్ని అద్భుతంగా తనకి బెస్ట్ సీజన్ అయినా సరే, బట్ స్టిల్ అక్కడ క్రిస్ జార్డన్ లాంటి బౌలర్ కూడా అసలు అంటే క్రిస్ జార్డన్‌కి ఐపీఎల్‌తో అంత అద్భుతమైన సంబంధం అయితే లేదు. ఎందుకంటే తను చాలా ఇయర్స్ నుంచి ఐపీఎల్‌లో స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ ముంబై ఇండియన్స్ వాళ్ళు ఇంకేదో ఆర్చర్‌కి బ్యాకప్‌గా ఏదో కొంచెం డీసెంట్ ఫీల్డర్ అని తెచ్చుకున్నారో ఏ ఆలోచనతో తెచ్చుకున్నారో మనకు తెలీదు గానీ, బట్ అక్కడ అలాంటి బౌలర్ స్ట్రగుల్ అవుతున్న ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడిన క్రికెటర్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నా, నీకక్కడ ఆకాష్ మధ్వాల్ పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో అది ముంబై ఇండియన్స్‌కి నిజంగా ఒక హ్యూజ్ బోనస్ అయిందని చెప్పుకోవాలి. సో, బౌలింగ్ పరంగా అయితే డెఫినెట్‌లీ ఆకాష్ మధ్వాల్. ఓకే. నన్ను ఇంకేమన్నా ఆనరబుల్ మెన్షన్స్ ఉన్నారంటే ఈ ఐపీఎల్ జితేష్ శర్మ లాస్ట్ ఇయర్‌కి ఇంకా ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది ఈసారి. అల్టిమేట్ ఇంటెంట్ ప్లేయర్ ఆఫ్ ఐపీఎల్ అవార్డ్ మాత్రం నేనైతే ఆహ్, తనకే ఇస్తాను నేను. జితేష్ శర్మకి. హోప్‌ఫుల్లీ ఇండియా టీ20 స్క్వాడ్‌లో సరిగ్గా సరిపోతాడు. అట్లాంటి ప్లేయర్ వికెట్ కీపింగ్ ఆప్షన్. చాలామంది వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. సో, కానీ జితేష్ శర్మ ఆడాలని కోరుకుంటున్నాను. సో, ఇంతకంటే పెద్ద అంటే స్టేట్మెంట్ నేను చేయను. ఇప్పుడు ఇంకొకటేంటంటే, మేబీ ఇప్పుడు నేను చెప్పేది కొంచెం సన్‌రైజర్స్ బయాస్డ్ అని అనిపించొచ్చేమో కొంతమందికి. బట్ హెన్రిక్ క్లాసెన్ ఈ సీజన్‌లో స్పిన్నర్స్‌ని ఆడినంతగా అంటే తను డామినేట్ చేసినంతగా ఏ ఐపీఎల్ సీజన్‌లో ఏ ఫారినరు అంత డామినేట్ చేయడం నేను ఇప్పటివరకైతే చూడలేదు. అంటే ఇండియన్ ప్లేయర్స్ కొంతమంది స్పిన్నర్స్‌ని డామినేట్ చేయడం ఐపీఎల్‌లో మనం చూసాము. బట్ హెన్రిక్ క్లాసెన్ ఈ సీజన్‌లో తను స్పిన్నర్స్‌ని ఆడిన తీరు చూస్తే నిజంగా అసలు హ్మ్. హెన్రిక్ క్లాసెన్ అంటే ఓన్లీ స్పిన్ ఆడడానికి పుట్టాడేమో అని అనిపించింది నాకు ఒకానొక టైంలో. అంటే తను పీయూష్ చావ్లా లేదు, రవి బిష్నాయ్ లేడు, రాషిద్ ఖాన్ లేడు, నూర్ అహ్మద్ లేడు. ఎవ్వరు లేరు. అంటే అసలు రెప్యుటేషన్‌తో సంబంధం లేదు. స్పిన్నర్ బౌలింగ్ వచ్చాడంటే కొడితే 4 కొట్టాలి లేదంటే 6 కొట్టాలి అన్నట్టుగా. నిజంగా మనం హైదరాబాద్‌లో చూసిన మ్యాచ్‌లో గూడా షార్ట్ స్పాన్‌లో 2 వికెట్లు పడతాయి అక్కడ. వెంటనే వస్తాడు ఫస్ట్ బాల్ బ్యాక్ ఫుట్ పంచ్. అంటే అసలు నీకు ఆ కాన్ఫిడెన్స్, ఆ నాన్‌షలెన్స్ అసలు నిజంగా హెన్రిక్ క్లాసెన్ ఈ సీజన్‌లో ఒక స్పిన్ మాస్టర్ క్లాస్ చూపించాడు. నిజంగా ఎవ్వరికైనా సరే అసలు ఇండియాలో ఇండియన్ కండిషన్స్‌లో స్పిన్ ఎలా ఆడాలి, ఎస్పెషల్లీ వైట్ బాల్ క్రికెట్‌లో మాస్టర్ క్లాస్ కావాలంటే ఈ సీజన్‌లో హెన్రిక్ క్లాసెన్ ఆడిన ప్రతి నాక్ చూసుకోవచ్చు. సో, అసలు ఒక విధంగా చెప్పాలంటే సన్‌రైజర్స్ మనం కొంచెం ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఎక్కడైనా ఉంది అనే ఆశ కూడా పుట్టించింది హెన్రిక్ క్లాసెన్ ఒక్కడే. ఎందుకంటే వేరే టీమ్‌లో వేరే అందరి పెర్ఫార్మన్సెస్ చూసుకుంటే కన్సిస్టెన్సీ లేదు. కొంతమంది ఔట్ ఆఫ్ నిక్ ఉన్నారు. కొంతమంది కంప్లీట్ డిసప్పాయింట్‌మెంట్ చేశారు. కానీ నీకు ఆ క్లాసెన్ ఒక్కడే కొంచెం ఆ రే ఆఫ్ హోప్‌గా నిలబడి వెళ్తారేమో ఆ ప్లే ఆఫ్స్‌కి అని కొంచెమైనా ఆశ అయినా తెప్పించిన ఆ మహానుభావుడు ఎవరైనా ఉన్నారు సన్‌రైజర్స్‌లో అంటే హెన్రిక్ క్లాసెన్. డెఫినిట్‌లీ తనకి ప్రాబబ్లీ తను ద బెస్ట్ టీ20 సీజన్ డొమెస్టిక్ వైస్ క్లాసెన్‌కి. సో, అంటే ఆ లాస్ట్ ఓవర్ రాజస్థాన్ మ్యాచ్‌లో ఆ సమాద్‌తో కొట్టిన 6 ఔట్ ఉంటది కదా! సమాద్ కొట్టిన 6 ఔట్ ఉంటది కదా! అది కూడా వన్ ఆఫ్ ది హైలైట్స్ ఆఫ్ ద సీజన్‌గా చెప్పుకోవచ్చు. ఓకే. అంటే కన్సిడరింగ్ బోత్ రాజస్థాన్ అండ్ సన్‌రైజర్స్
వాళ్ళు ప్లే ఆఫ్స్‌కెళ్ళకపోయినా అంటే నీకు సడెన్‌గా మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ బాల్ ఔట్ అయిపోతాడు. ప్లేయర్స్ అందరూ ఇంకా ఓకే. కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పుకునే టైంలో సడెన్‌గా ఎంపైర్ చేయబెట్టి ఇట్స్ ఎ నో బాల్ అని చెప్పడం. మళ్ళీ ఫీల్డర్స్ అంతా పొజిషన్‌లోకెళ్ళి లాస్ట్ బాల్ 6 కొట్టడం. ఇలాంటివి మనం చాలా రేర్‌గా చూస్తాం. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అంటే అది చెప్పుకోవచ్చు. సమాద్ కొట్టిన 6 కూడా చెప్పుకోవచ్చు మనం. సో, నేనొక అండర్ రేటెడ్ పెర్ఫార్మన్స్ దిస్ సీజన్ గురించి మాట్లాడబోతున్నా. కానీ అది పేరుకి అండర్ రేటెడ్ గాని కానీ మన కళ్ళ ముందే ఉండే ఆ పెర్ఫార్మన్స్. ఏందంటే జడేజా పెర్ఫార్మన్స్. ఈ ఇయర్ బౌలింగ్‌లో జడేజా సూపర్ బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో తనకెక్కువ ఛాన్స్ దొరకకపోయినా గానీ, బౌలింగ్‌కి మాత్రం డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఎస్పెషల్లీ నీకా గుజరాత్ టైటన్స్‌తో ఫస్ట్ క్వాలిఫైయర్‌లో నీకు 4.25 ఎకానమీతో బౌలింగ్ ఏస్తాడు. ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తాడు. నాకు తెలిసి ఇంత మంచి పెర్ఫార్మన్స్ జడేజా దగ్గర నుంచి ఇప్పుడే చూడ్డం మనం. అండ్ తను ఈ సీజన్ చాలా ఫ్రస్ట్రేటెడ్ కూడా ఉండే. ఫ్యాన్స్ అందరూ ఊరికే తను ఔట్ అవ్వడానికి కోరుకుంటున్నారని. కానీ తనే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ 2 ఒక 6, 4 కొట్టి ఇమ్మీడియేట్‌గా ధోని సంకెక్కడం గానీ, ఇది గానీ నాకు తెలిసి నా నేను జడేజాకి చాలా పెద్ద ఫ్యాన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో. తను ఇన్నాళ్ళకి ఫుల్ రాక్ స్టార్ ఎబిలిటీ గెయిన్ చేసుకున్నాడని నేను ఫీల్ అయితుంటాను నేను. సో, అది ఇంకా ఆ గ్రాఫ్ రైజ్ అయితూనే ఉంటది. పోవచ్చు దురదృష్టవశాత్తు తను కెప్టెన్సీ మాత్రం సక్సెస్ పోయినాడు. బట్ ప్లేయర్‌గా ఐ గెస్ చెన్నై సూపర్ కింగ్స్‌కి నాకు తెలిసి స్టార్ ప్లేయర్ జడేజానే. సో, ధోని అనే దాన్ని ఎంతమంది అన్నా గాని పెర్ఫార్మన్స్ పరంగా జడేజా ఈస్ ద న్యూ ఫేస్ ఆఫ్ సీఎస్‌కే. యాహ్! అంటే మళ్ళీ ఇంకొకసారి సీఎస్‌కే వాళ్ళు కెప్టెన్సీ ఇస్తారంటావా అయితే? అది మాత్రం జరగదు. బట్ నాకు తెలిసి వాళ్ళ స్టార్ ప్లేయర్ అండ్ ఫ్యాన్స్ అందరూ పట్టించుకునే ప్లేయర్ మాత్రం తనే అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే హి ఈస్ దట్ మచ్ టాలెంటెడ్. తనను కొట్టే టాలెంట్ ఎవ్వరికీ లేదు వరల్డ్ క్రికెట్‌లో. యాహ్! అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు రాహుల్ నువ్వు చెప్పినట్టుగా జడేజాని హైలైట్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే కన్సిడరింగ్ ద ఆఫ్ ఫీల్డ్ ఇష్యూస్ ఐపీఎల్ ఇప్పుడు ఎప్పుడైతే క్యాప్టెన్సీ వచ్చి క్యాప్టెన్సీ మళ్ళీ వదిలేసి కొంచెం ఏదో జరిగింది సీఎస్‌కే సెటప్‌లో సంథింగ్ కమ్యూనికేషన్ లేదు. అండ్ కొంచెం జడేజా స్లైట్‌లీ అండర్ ప్రెషర్ ఇప్పుడు తను ఐ థింక్ లాస్ట్ ఇయర్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ కొంచెం ఫార్మ్ చూపించినట్టున్నాడు. అండ్ ఈ సీజన్‌లో తను వేసినంత అద్భుతంగా నాకు తెలిసి మేబీ ఏ సీజన్‌లోనూ ఇన్ని వికెట్స్ అంటే ఎస్పెషల్లీ త్రూ ద మిడిల్ ఓవర్స్‌లో తను తీసిన వికెట్స్ ఏ సీజన్‌లో తీయలేదేమో అని అనుకుంటున్నాను నేనైతే. డెఫినెట్‌లీ ఇప్పుడు సీఎస్‌కే సక్సెస్‌ఫుల్ క్యాంపెయిన్ ఇప్పుడు ఏ టీమ్‌లో చూసుకున్నా నీకు ఒక క్వాలిటీ ఆల్ రౌండర్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇఫ్ ద టీమ్ హాస్ టు రీచ్ ద ప్లే ఆఫ్స్ అండ్ ఆల్ అంటే అక్కడ జడేజా రోల్. ఎందుకంటే ఇక్కడ మోయిన్ అలీ ఉన్నాడు గానీ ఆల్మోస్ట్ ఏదో 1 ఆర్ 2 మ్యాచెస్‌లో ఒక 2, 3 వికెట్స్ అలా కొంచెం 1, 2 మ్యాచెస్‌లో ఆడ్‌గా తీసాడు గానీ నీకక్కడ మోయిన్ అలీ ఆల్ రౌండర్ అనే కోటాకి ఏమాత్రం న్యాయం చేయలేదు. కానీ ఇక్కడ జడేజా మాత్రం కంప్లీట్‌లీ 100% న్యాయం చేశాడని చెప్పుకోవాలి. అంటే త్రూఔట్ ది సీజన్ తను బౌలింగ్‌తో తను మెరుపులు చూపించాడు. అండ్ ఫైనల్‌లో కీలకమైన సిట్యుయేషన్‌లో తను లాస్ట్ 2 బాల్స్ తను 6, 4 కొట్టి తను సీఎస్‌కేకి విక్టరీని అందించడం నిజంగా నువ్వు చెప్పినట్టుగా సీఎస్‌కే ఫ్యాన్స్‌కి ధోని తర్వాత మేబీ మరి ఇప్పుడు అంటే ప్రెజెంట్ వాళ్ళ సీఎస్‌కే లెగసీ ఆర్డర్ తీసుకుంటే డెఫినెట్‌లీ ధోని నంబర్ 1 ఉంటాడు. నంబర్ 2 వచ్చి సురేష్ రైనా ఉంటాడు. మేబీ నంబర్ 3 ప్లేస్‌కి జడేజా ఇంక దగ్గరికొచ్చేసాడని చెప్పుకోవచ్చు. అంతేనంటావా? రైనాని అసలు కంప్లీట్‌గా మర్చిపోయారు కదా రాజు అసలు అందరూ. ఏంటో అసలు నాకది బాధగా అనిపించింది. మొన్న సీఎస్‌కే సెలబ్రేషన్స్‌లో అక్కడిక్కడ. హ్మ్. అంటే వీళ్ళు రాబిన్ తప్ప ఎగురుతున్నాడు, వీళ్ళు ఎగురుతున్నారు, అందరూ ఎగురుతున్నారు. వాళ్ళందరికీ ఓకే. సీఎస్‌కే బిడ్డలు వీళ్ళంతా అని అందరికీ ఉంది గానీ, ఎందుకో మరి మిస్టర్ ఐపీఎల్ అసలు యాక్చువల్ చిన్న తల. ఆయన సురేష్ రైనాని సైడ్ లైన్ చేసినట్టు అనిపించింది. సో, మనకు తెలీదు అక్కడ స్టోరీ ఏందనేది. బట్ అది పక్కన పెడదాము. సో, ఈ 2023 ఐపీఎల్ ముగించిందని చెప్పే ముందు అసలు డిసప్పాయింట్‌మెంట్ ఆఫ్ ది ఐపీఎల్ ఏంటి? నా దృష్టిలో హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా వాస్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్. గుజరాత్ టైటన్స్ నీకు ఎండింగ్‌లో వాళ్ళు ఫినిష్ చేయలేకపోయింది కూడా అందుకే అనుకుంటున్నా. యాక్చువల్లీ 215 కంటే ఇంకా ఎక్కువ స్కోరే పడాలి. హార్దిక్ పాండ్యా సరిగ్గా ఆడలేదు ఎండ్ ఓవర్స్‌లో. ఆ 215 స్కోర్ ఎక్కువే అనిపించినా అది 230 అవ్వాలి యాక్చువల్‌గా. హార్దిక్ కరెక్ట్‌గా నీకు డాట్ బాల్స్ లేకుండా ఆడుంటే 230 వరకు వెళ్ళేది స్కోరు. తను లాస్ట్ అంటే ఈ సీజన్ మొత్తం చూసుకుంటే తను ఒక మ్యాచ్ అయితే తను 20థ్ ఓవర్ లాస్ట్ బాల్ వరకు ఆడి కూడా మ్యాచ్ ఫినిష్ చేయలేకపోతాడు.
బౌలింగ్ కూడా అసలు సగం మ్యాచ్లో వేయలేదు. తన బౌలింగ్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో దట్ వాజ్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఎనీథింగ్ ఎల్స్ రాజు? అంటే హార్దిక్ మేబీ తన ఇంజరీ కన్సర్న్స్ వల్ల కొన్ని మ్యాచెస్‌లో బౌలింగ్ ఏయకపోవడం, అండ్ అది తన బ్యాటింగ్ ఫార్మ్‌ని ఎఫెక్ట్ చేయడం. మేబీ కొన్ని ఈవెన్ నా బెంగుళూరు మ్యాచ్‌లో కూడా తన బ్యాటింగ్ కూడా రాలేదు. అంటే మేబీ ఇంకా ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయేమో అని క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. బట్ యాహ్! డెఫినెట్‌లీ హాజంట్ బీన్ అప్ టు ద మార్క్ అది చెప్పుకోవచ్చు. బట్ యాహ్! అంటే ఎవరైనా కొంచెం ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉండి మరీ ఆహ్, మినిమమ్ కూడా పెర్ఫార్మ్ చేయలేదు అని ఎవరైనా ఉంటే నాకు బాగా త్వరగా గుర్తొచ్చిన పేరు ఒకటైతే మయాంక్ అగర్వాల్. ఎందుకంటే సన్‌రైజర్స్ వాళ్ళు ఒక పెద్ద హోప్ తోటి తన్ని తీసుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఒకప్పుడేంటంటే సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ ఎప్పుడు గూడా స్ట్రాంగ్‌గా ఉండేది. సమ్మన్ లైక్ వార్నర్, శిఖర్ ధవన్, జానీ బెయిర్‌స్టో ఇలా సాలిడ్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. సో, మరి మయాంక్ అగర్వాల్‌ని ఏ ఉద్దేశంతో టీమ్‌లోకైతే తీసుకొచ్చారో, అది కంప్లీట్‌లీ తను ఆపోజిట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని జెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో ఆ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఒక అద్భుతమైన ట్రాక్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఒప్పుకోవచ్చు. కానీ రెస్ట్ ఆఫ్ ద సీజన్ అంటే ఇంకా తర్వాత తన ఫామ్‌లో ఔట్ ఆఫ్ ఫార్మ్ ఉన్నప్పుడు ఇంకా తనని కొన్ని మ్యాచెస్ ఆడించలేదు కూడా. బట్ ఇంటర్నేషనల్‌గా కొంచెం రెప్యుటేషన్ ఉండి ఆల్రెడీ ఐపీఎల్‌లో తను కెప్టెన్‌గా కూడా చేశాడు. టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. అన్నీ ఇండియాకి మేబీ నాకు తెలిసి అన్ని ఫార్మాట్స్‌లో తను రిప్రజెంట్ చేసినట్టున్నాడు. అయినా సరే తను ఆ రకంగా డిసప్పాయింట్ చేస్తాడనైతే నేను అనుకోలేదు. మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేశాను మయాంక్ అగర్వాల్ దగ్గర నుంచి. బట్ యాహ్! హ్యూజ్‌లీ డిసప్పాయింటెడ్. సో నన్ను అడిగితే ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆఫ్ ద ఐపీఎల్ ఇద్దరుండే ఈసారి. విజయ్ శంకర్ అండ్ శివం దూబే. విజయ్ శంకర్ 23 సిక్సెస్ కొట్టాడు. తను ఎక్కువ మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌గానే వచ్చాడు గానీ, నీకు మామూలు ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. శివం దూబే ప్రతి మ్యాచ్‌లో ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ కోసమే ధోని ఆడిచ్చాడు టీమ్‌లో. తను 35 సిక్సెస్ కొట్టాడు. సో, ఐ థింక్ ఇంపాక్ట్ ప్లేయర్ అనే డెఫినిషన్ వీళ్ళిద్దరికీ సూట్ అయితుందనుకుంటా. సో, ఇంకా ఇద్దరితో ఇక మనం ఈ ఐపీఎల్ కబుర్లు ముగిద్దాం ఇక. సో, చూస్తే ఇప్పుడు 7వ తారీఖు డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది. సో, ఎనీ హోప్స్ రాజు డైరెక్ట్‌గా మరి గెలుస్తామంటావా? లేకపోతే సీఎస్‌కే ఫ్యాన్స్ అందరం ఈ ఐపీఎల్ నెంబర్ వేసుకుంటూ ఆ జడే ఆ జడేజా 6 అండ్ 4ని చూసుకుంటూ గడిపేద్దామంటావా? యాహ్! ఇంట్రెస్టింగ్. ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్ లాస్ట్ టైమ్ మనకి కొంచెం చేదు అనుభవాలు మిగిల్చింది. సో, ఈసారైనా మరి మన వాళ్ళు అంటే మరి రోహిత్ శర్మ కొంచెం ఈ తను ఐపీఎల్ ఫార్మ్ చూసుకుంటే డెఫినెట్‌లీ నాట్ దట్ గ్రేట్. మరి కింగ్ కోహ్లీ ఏమో ఫార్మ్‌లోకొచ్చాడు సెంచరీలు కొట్టి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఐపీఎల్. సో, కోహ్లీ దగ్గర నుంచి మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ రోహిత్ శర్మ ఫార్మ్ ఒకటి కొంచెం కన్సర్న్ ఉండేది. బట్ యాహ్! అంటే ఇంట్రెస్టింగ్. టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ యాహ్! ఐ థింక్ బావుంటది గేమ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నీకు వరల్డ్ క్లాస్ అటాక్ బోత్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా అండ్ ఇద్దరికీ కూడా హోమ్ కండిషన్స్ కాదు. ఒకవేళ ఏదైనా ఇక్కడ హోమ్ కండిషన్స్ అంటే పర్టిక్యులర్ టీమ్‌కి అడ్వాంటేజ్ ఉంటది. ఆ బ్యాటింగ్ ఇలా ఉండబోతుంది, బౌలింగ్ ఇలా ఉండబోతుంది, కాంబినేషన్ ఇలా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. బట్ ఇద్దరికీ కూడా ఇంగ్లాండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకి చిన్న అడ్వాంటేజ్ ఎందుకంటే వాళ్ళు ఎలాగో అక్కడ యాషెస్ ఆడబోతున్నారు కాబట్టి ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ వాళ్ళకి మంచి ఒక స్ట్రాంగ్ అపోజిషన్‌తో వాళ్ళకొక మంచి అదొక ప్రాక్టీస్ గ్రౌండ్‌లా కూడా చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఆస్ట్రేలియా వాళ్ళ మెయిన్ దృష్టంతా కూడా వాళ్ళు యాషెస్ పైన ఉంటది. సో, అలా అని చెప్పి డబ్ల్యూటీసీ ఫైనల్‌ని ఏమాత్రం లైట్ తీసుకోరు. బట్ డెఫినైట్‌లీ వాళ్ళు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గెలిస్తే మాత్రం యాషెస్‌కి మంచి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్‌తో వెళ్తారు. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ గేమ్. మనం దాని గురించి మేబీ డబ్ల్యూటీసీ ఫైనల్ అయిన తర్వాత మేబీ ఒక చిన్న రివ్యూ చేయొచ్చేమో. బట్ ఇప్పటికైతే ఇంకా ఐపీఎల్ హ్యాంగ్ ఓవర్ ఉండడం వల్ల దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేకపోతున్నాం. సో, క్షమించండి. మీరేమైనా డబ్ల్యూటీసీ స్పెషల్ కంటెంట్ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేసుంటే గనక. అండ్ ఈవెన్ కొంచెం ఆ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో కొంచెం నీరసంగా అనిపించినా దానికి కారణం ఏంటంటే, ఆ ఫైనల్ గురించి ఎక్సైట్ అయ్యి ఆ 3 డేస్ వెయిట్ చేసి ఇంకా నీరసం అయిపోయింది. సో, యాహ్! ఎనీ విచ్ వైస్ ఇట్ వాస్ గుడ్ ఐపీఎల్. సో, ఇంపాక్ట్ సబ్బు రూలు ఇంకా కొత్త నో బాల్ రూల్స్ చాలా జరిగినాయిలే ఈ ఐపీఎల్‌లో. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ ఐపీఎల్‌లో వాళ్ళు బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఫినిష్ చేసి ఈ ఇయర్ టాప్ ఆఫ్ ద టేబుల్‌లోకెళ్ళిపోయారు. సో, మరి అదే ట్రెండ్ కొనసాగితే నెక్స్ట్ ఇయర్ టేబుల్ టాపర్స్ ఎవరంటావు రాహుల్? సన్ రైజర్స్ హైదరాబాద్ అని అంటాం అనుకున్నావా? నాకు తెలిసి ముంబై ఇండియన్స్. ఓకే. దే అంటే దే విల్ బి ఎట్ ద టీమ్ టు బీట్ నెక్స్ట్ ఇయర్. ఓకే. నేనింకా సన్‌రైజర్స్ అని చెప్తావేమో కొంచెం మన ఫ్యాన్స్‌కి ఒక కొత్త
ఎనర్జీ, కొత్త హోప్ ఇస్తావేమో అని అనుకున్నాను. మరి డిసప్పాయింట్ చేసావు. చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుందో ఐపీఎల్. సో, ఈ ఇయర్ అయితే మనం అనుకున్న వాటికంటే కొన్ని ఎక్కువ ఎపిసోడ్‌లు చేసామనుకోవచ్చా ఐపీఎల్ పరంగా? యాహ్! అంటే ఇంకా ఎక్కువ చేద్దాం అనుకున్నా గానీ పర్వాలే. ఈ మాత్రం పెర్ఫార్మన్స్ ఓకే. కొంచెం ఫ్యాన్స్ గూడా చాలా రోజుల నుంచి ఎపిసోడ్‌లు చేయట్లే అన్న దానికి మనం కొంచెం రెస్పాండ్ అయ్యి కావాల్సిన కంటెంట్ ఇచ్చాము. ఇంకా అవును. ఇవ్వుద్దామనే అనుకుందాము గోయింగ్ అహెడ్. వరల్డ్ కప్ టైమ్‌కైతే ఇంకా రచ్చ కంటెంట్ కోసం అందరూ కాచుకొనుండండి. అప్పుడు యాహ్! మాత్రం ఈసారి కాంప్రమైజ్ పక్కాగా అయ్యేదే లేదు. వరల్డ్ కప్‌కి మనం అంటే ఎక్కువ ప్రామిస్ చేయదు గానీ, కనీసం మన వాళ్ళు పాపం ఎప్పుడు మన ప్రివ్యూ ఎపిసోడ్స్ చాలామంది ఇష్టపడి అడుగుతా ఉంటారు. సో, ఈసారి మనం ఖచ్చితంగా మేక్ ఇట్ ఎ పాయింట్ టు డూ ప్రివ్యూస్ ఫర్ ఆల్ టీమ్స్. బట్ యాహ్! మనకి చాలా మెసేజెస్ వచ్చినియి ఐపీఎల్ టైమ్‌లో. చాలామంది టూ మెనీ నేమ్స్ టు రిమెంబర్ ఎస్పెషల్లీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. సో, థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ ప్రోత్సాహం వల్లే మాకింకా ఎపిసోడ్స్ ఎక్కువ చేయాలనే ఒక ఉత్సాహం వస్తా ఉంటది. సో, వన్స్ అగైన్ స్పెషల్ థాంక్స్ టు ఆల్ అవర్ లిసనర్స్. సో, మా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా మా సోషల్ మీడియా ఛానెల్స్‌లో ఫాలో అవ్వకపోతే గనక ఫాలో కొట్టండి. అండ్ అలాగే డూ రికమెండ్ ది పాడ్‌కాస్ట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ యాస్ వెల్. సో, మరలా ఎపిసోడ్‌లో కలుసుకునేంత వరకు నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.